ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డాక్టర్ బండి విజయ్ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని, జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తమ ముందుండి పోరాటాలు ఉద్యమాలు చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం జర్నలిస్టులు డాక్టర్ బండి విజయ్ కుమార్ కు శాల్వా పూలదండలతో ఘనంగా సత్కరించారు. కింద పడుతుంది జర భద్రం కింద పడుతుంది. ఫోటోలు అందరూ జన్మదిన శుభాకాంక్షలు. వేరే నిలబడుతుంది మీరు ఇరవై 27 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎందరో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన జర్నలిస్ట్ నేత డాక్టర్ బండి విజయ్ కుమార్ ఆయన 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మిత్ర న్యూస్ ఛానల్ నుండి మీకు 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ 27 సంవత్సరాల జర్నలిజం జర్నీలో మీకు ఏ విధంగా జర్నలిస్టుల సంక్షేమం గురించి, ప్రభుత్వాలు మారినా ఏం మారినా కానీ కూడా ఏ విధంగా సంక్షేమం జరుగుతుందని చెప్పారు? జర్నలిస్టుల 27 ఏళ్ల ప్రస్థానంలో అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జర్నలిస్టుల పరిస్థితులు మాత్రం రాష్ట్రంలో ఎక్కడ వేసినా అక్కడ గొంగలే ఉంది. జిల్లా స్థాయిలో అట్లాగే మండల స్థాయిలో జర్నలిస్టుల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో కొద్దిమంది మాత్రమే ఏలమైన లెక్క పెట్టవచ్చు జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని బాగుపడ్డ వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. ఈ మధ్య అత్యంత ఘోరం, బాధాకరం.
సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి మనం ఈ మధ్య చూస్తున్నాం. జర్నలిస్టు కుటుంబాలు పేదరికం వల్లనే చెప్పుకోలేక చాలామంది చనిపోతున్నారు. ఈ పరిస్థితి గత 40 ఏళ్ళ అంటే దాదాపు 30 ఏళ్ళ నుండి ప్రభుత్వాలు జర్నలిస్టులను పట్టించుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయనేది. జర్నలిస్టుల సంక్షేమానికి ఒక కృతనిశ్చయమైన పథకాలు ఏం లేవు. చనిపోతే కేవలం ₹1,00,000 ఇచ్చే పథకం మాత్రమే ఉంది. చనిపోయిన కుటుంబానికి పింఛన్ ఇచ్చే పథకం ఉంది. కానీ బతుకున్నప్పుడు వారి సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఆ కుటుంబాల అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలు లేవు. దానివల్లనే జర్నలిజం కూడా అనేక మార్పులు వచ్చినాయి. ప్రింట్ మీడియా పోయింది, ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా పోయి సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ మీడియా కూడా వచ్చింది. కాబట్టి రోజు వాట్సాప్, ఫేస్బుక్ అనేక వార్తలు షేర్ చేసే వ్యవస్థ రావడం వల్ల జర్నలిస్టులకున్న విలువ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జర్నలిజం అనేది పెద్ద సంక్షోభంలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు పెద్ద జర్నలిస్టులకు జరుగుతున్న పెద్ద సమస్య డబుల్ బెడ్రూమ్ సమస్య. ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, డబుల్ బెడ్రూమ్ను సాధించే విషయం పైన డాక్టర్ బండి విజయ్ కుమార్ ముందుండి పోరాటాలు చేస్తున్నారని కూడా జర్నలిస్టులు చెప్తున్నారు. ఈ భవిష్యత్తులో మరింత మీరు ఏదైనా జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు ఉన్నాయా? మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గతంలో జరిగిన అనేక అంశాల్లో హైదరాబాద్ మినహాయిస్తే మహబూబ్నగర్లో ఒక కొలిక్కి గతంలో మనం చేసిన ఉద్యమాలు, పోరాటాల వల్ల ఇటీవల అందరూ జర్నలిస్టులు సమన్వయంతో కూర్చొని మాట్లాడుకొని ఒక పరిష్కార దిశగా కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ముందు మన ఎజెండా పెట్టినాం. బహుశా ఈ సంవత్సరం 2025 నాటికి మహబూబ్నగర్లో ఉన్న ప్రతి జర్నలిస్టు సొంత ఇంట్లో ఉంటాడనేది నేను భావిస్తున్నాను. ఇది ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను ముందుండి పోరాటం చేస్తానని, ఎటువంటి సమస్య వచ్చినా తనకు చెప్పవచ్చని తెలియజేస్తున్నారు. మహబూబ్నగర్ ఎంవి రమణ, మిత్రుని ఛానల్ నుండి మహబూబ్నగర్. మా ఆప్తుడు బండి విజయ్ కుమార్ అన్న జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జర్నలిస్టుల సంఘాలు ఎన్నున్నా జర్నలిస్టుల సమస్యల పట్ల, జర్నలిస్టుల బాధల పట్ల, అంటే నిన్న మొన్నటి తాజా డబుల్ బెడ్రూమ్ అంశంలో వరకు కూడా కాంట్రవర్సీ అయినా దాని సమస్యల పరిష్కారం చేసి అందరికీ ఇండ్లు వచ్చేలాగా కృషి చేసిండు. ఆయన ఒక్కడు నవ్వుతే కాదు, నాకొక్కరికి ఇల్లు ఉంటే కాదు, నాతో పాటు అందరు కూడా సమానంగా అందరు ఇళ్లలో ఉండాలి, అందరు కూడా బాగుండాలని ప్రతి ఒక్క జర్నలిస్ట్ సమస్య మీద TUWJFకి వెళ్ళి పోరాడుతూనే ఉంటాడు. మమ్మల్ని కూడా ఎప్పుడు పోరాటం చేసేటట్లు తయారు చేసిండు. స్వార్థం లేకుండా ఎవరు ఎంత మోసం చేసినా, మమ్మల్ని ఎన్ని రకాలుగా కుట్రలు అన్నీ మా మీద ఎన్ని చేసినా కూడా అపకారికి ఉపకారం చేయాలన్నట్లు మా బండి విజయ్ కుమార్ అన్న మాకు నేర్పించాడు. కాబట్టి ఇట్లాంటి మంచి ఆశయాలు, ఉన్నత భావాలు గల నిజమైన జర్నలిజం చేసిండు. మాకు కూడా అదే మార్గం చూపించిండు. మాకు అక్రిడేషన్ రాకున్నా ఏం రాకున్నా న్యాయంగా ఎందుకు రాలేదని ప్రతి జర్నలిస్ట్ విషయంలో కొట్లాడతాడు. ప్రశ్నిస్తేనే జర్నలిస్ట్ అనేది మాకు నేర్పించండు. ప్రశ్ననే మనం. కాబట్టి ఇట్లాంటి మిత్రుడు మా గురువు బండి విజయ్ కుమార్ అన్న జన్మదినం మేమందరం కలిపి చేసుకుంటున్నాము. ఇది మేము జర్నలిజానికి చేస్తున్న బర్త్డే లాగా భావిస్తున్నా నేను. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. బండి విజయ్ కుమార్ 50 ఏళ్ల నుంచి 27 ఏళ్ల పాటు జర్నలిజం వృత్తిలో ఉండి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. మొదటి నుంచి ప్రజాస్వామ్య భావాలు ఎక్కువ ఉన్నాయి. ఈయన జర్నలిస్టులకు ఏ విధమైన న్యాయం చేయాలనే ఒక్క బాగా కాన్సెప్ట్తోనే దీంట్లో ఈ ఫీల్డ్లో ఉన్నాడు. కింది స్థాయి విలేకరు నుంచి ఎడిటర్ స్థాయికి ఎదిగి రకరకాల పోరాటాలు చేసిన ఘనత బండి విజయ్ కుమార్కి దక్కింది. మా యూనియన్ కూడా ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు మహబూబ్నగర్కి వచ్చిందంటే అది కేవలం బండి విజయ్ కుమార్ అని గట్టిగా చెప్పగలము. మనకున్న మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా అంత పోరాట పటిమ, ఉరుకులాడే శక్తి గల నాయకులే మా యూనియన్లో ఉండడం కూడా మనకు ఒక మంచి ఉత్తేజకరమైన వాతావరణం నేను భావిస్తున్నాను. బండి విజయ్ కుమార్కి మరొక్కసారి మళ్ళీ పోరాటం యోధునిలాగా తయారు కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.